మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. విజయవాడ విమానాశ్రయం ఎక్కడుందంటే తక్కువ గన్నవరం అని చెప్పేస్తూ ఉంటాం. అయినా సరే దాన్ని ఎప్పుడు విజయవాడ విమానాశ్రయం అని అంటూ ఉంటాం, కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ అని పిలవడం చాలా తక్కువ. గతంలో హైదరాబాద్ విమానాశ్రయం బేగంపేటలో ఉండేది, ఇప్పుడేమో శంషాబాద్ కి మారింది. లొకేషన్ మారినంత మాత్రాన దాని గుర్తింపు మారుతుందా? లేదు, అది ఇప్పటికీ హైదరాబాద్ విమానాశ్రయం గానీ మారిపోయింది. అలాగే ఒకసారి చెన్నై విమానాశ్రయానికి వెళ్దాం. ఒకప్పుడు మీనంపాకంలో ఉండేది, ఇప్పుడు త్రిశూలంలో ఉంది. కోల్కతా అంటే డమ్ డమ్ గుర్తొస్తుంది, ఇక ఢిల్లీ అంటే పాలం, ముంబై అంటే సాత్రకజ్, నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్ లో అయితే అహ్మదాబాద్ దగ్గర ఉన్నటువంటి హన్సూల్. ఇవన్నీ కూడా భౌగోళికంగా వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీను ఆయా మహానగరాల పేర్లతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవన్నీ పేరుకి ఎలా ఉన్నా ఆయా మహానగరాల విమానాశ్రయాలే కదా అనేటువంటి ఒక మాట అందరిలో కనబడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మన ఉత్తరాంధ్ర విషయానికి వెళ్దాం. ఇప్పటి వరకు వైజాగ్ విమానాశ్రయం గోపాలపట్నంలో ఉండేది, కానీ భౌగోళిక విస్తరణ రద్దీని దృష్టిలో పెట్టుకుని భోగాపురానికి మారుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరైనా ఎప్పుడైనా వైజాగ్ ఎయిర్డ్రోమ్ ను గోపాలపట్నం విమానాశ్రయం అని పిలిచారా? అస్సలు లేదు. ఎప్పుడు కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ అంటూనే ఉంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు భోగాపురంలో అత్యాధునిక హంగులతో విమానాశ్రయం ఏర్పాటైన భోగాపురం అనేది కేవలం దాని భౌగోళిక అర్హత మాత్రమే అవుతుంది. జాతీయంగా అంతర్జాతీయంగా అది ఎప్పటికీ కూడా విశాఖ, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ మాత్రమే అవుతుంది. విజయనగరం, శ్రీకాకుళం వాసులు ఎవరైనా సరే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తమ ఊరు ఎక్కడా అని ఎవరైనా అడిగితే వైజాగ్ పక్కన అని గర్వంగా చెబుతూ ఉంటారు. అలాగే ఈ కొత్త విమానాశ్రయానికి విశాఖ లేదా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటేనే అంతర్జాతీయంగా తక్షణ గుర్తింపు లభిస్తుంది. పౌర విమానయాన శాఖకు సంబంధించిన నిబంధనలు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ పేరులో ఏముంది అని ఊరుకోకుండా కొందరు రాజకీయ జీవులు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేటువంటి పనిలో పడ్డారు. ప్రజలను ప్రాంతాల వారిగా విడదీసి రాజకీయ పాపం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ పేరు కంటే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అసలైన అత్యంత కీలకమైనటువంటి విషయాలు వేరేనే ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర యువతకు, మరి ముఖ్యంగా విమానాశ్రయం కోసం తమ భూములను త్యాగం చేసినటువంటి రైతుల వారసులకు ఉద్యోగాలు లేదా ఇతరత్ర ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశగా ఎందుకు పోరాడకూడదు? ఈ ప్రాంత ప్రయోజనాల కోసం నిలబడితే కదా అసలైన అభివృద్ధి అనేది సాధ్యమయ్యేది. అలాగే భోగాపురం విమానాశ్రయం చేరడానికి ప్రస్తుతానికి సరైనటువంటి రహదారులు లేవనేది నగ్న సత్యం. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఇక్కడ ఎక్స్ప్రెస్ రోడ్లు వేసేటువంటి సందర్భంలో ఆ మార్గాల్లో జరిగేటువంటి అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ అలాగే వ్యాపార రంగాల్లో కూడా ఉత్తరాంధ్ర వాసులకు, స్థానికులకు తగ్గినటువంటి ప్రాధాన్యత తగిన విధంగా ఉండాలి. అప్పుడే ఊర్లు, మనుషులు కూడా ఆర్థికంగా బలపడి అసలైన అభివృద్ధికి సరైనటువంటి నిర్వచనం దొరుకుతుంది. అయితే ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశం ఎవరికి ఉండకూడదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలైనా, విశాఖ వాసులైనా ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. పౌర విమానయాన శాఖకు సంబంధించిన నిబంధనలు అనుసరించి ఇదంతా అనివార్యమైనప్పటికీ ఈ విమానాశ్రయానికి పెట్టేటువంటి పేరు ఏదైనా సరే అది ఉత్తరాంధ్రకే కాదు, ఆ మాటకొస్తే స్వర్ణాంధ్రకే గర్వకారణం అనడంలో నిస్సందేహం లేదు. ప్రధానికి ఒకసారి లోతుగా ఆలోచిస్తే ఇప్పటి వరకు విశాఖ నగరం అంటేనే గోపాలపురం విశాఖ మహానగరంలో విలీనమైన తర్వాత ఉన్న విమానాశ్రయమే. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయంగా అప్గ్రేడ్ అయి స్థల అవసరం కోసం భోగాపురానికి తరలి వెళ్ళింది. ఇప్పుడు దీనిని కేవలం భోగాపురం విమానాశ్రయం మాత్రమే అనుకుంటే ఉత్తరాంధ్రకే తలమానికం, దేశానికే గర్వకారణమైన మహానగరం. అసలు ఎయిర్పోర్ట్ లేనటువంటి నగరంగా విశాఖ మిగిలిపోదా? కాబట్టి భౌగోళికమైనటువంటి ప్రాంతం మారిన అంతర్జాతీయ బ్రాండ్ నేర్గా విశాఖ గుర్తింపు చెక్కు చెదరకుండా ఉండడమే ఈ ప్రాంత నిజమైనటువంటి విజయానికి కీలక అడుగుగా మారుతుంది.